హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదూ? మీరు క్షేమంగా ఉండాలని, దినదినము వర్ధిల్లుచూ ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీ జీవితాల్లో గొప్ప నిరీక్షణ కలగాలని ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీ ముందు ఉంచుతూ ఉండడానికి దేవుడు మాకు ఇస్తున్న భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండున. నేను ఈ మాటలు ఏ సందర్భంలోనివో మీకు సులువుగానే అర్థమవుతాయి. మరియ మార్తల సోదరుడు లాజరు రోగిగా ఉన్నప్పుడు యేసు వచ్చి రోగిగా ఉన్న లాజరును స్వస్థపరచాలని ఆ సహోదరులు ఇద్దరు యేసుకు కబురు పెట్టారు. యేసు ప్రభు అప్పుడు మరొక దూర ప్రాంతంలో ఉన్నారు. ఆయన ఆ వార్త అందుకొని మరి కొన్ని దినాలు ఉన్న చోటనే ఉండి పరిచర్యలో ఉండడం దేవుని వాక్యంలో రాయబడింది. ఆ తరువాత ఆయన లాజరు ఉన్న గ్రామానికి, మరియ మార్తలు ఉన్న గ్రామానికి రావడానికి బయలుదేరి ఆయన అక్కడికి వచ్చినప్పుడు అప్పటికే లాజరు చనిపోయి 4 దినాలైంది. అప్పుడు మార్త అంటున్న మాటలు అవి, ప్రభువా, నీవిక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు చావకుండా ఉండేవాడు అని అంటుంది. మార్తా మాటను అన్నది, అలాగే మరియ కూడా ఆ మాట అంటూ ఉన్నది, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, నీవు రావలసిన సమయానికి వచ్చిన ఎడల నా సహోదరుడు చావకుండా ఉండేవాడు, ఇప్పుడు ఆలస్యమైంది అని మరియ మార్తలు చెబుతున్నారు. ఈ దినాన్ని ప్రియులారా గమనించాలి. మన జీవితాల్లో కూడా మనం కనిపెడుతున్న ఆశీర్వాదాలు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. మనం ఇంకా కనిపెడుతున్నాం, ఇంకా ఆశీర్వాదం రావడం లేదు అని మనం ఆ సమయాల్లో అసహనానికి గురవుతున్న సందర్భాలు మన జీవితాల్లో ఉండొచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆలస్యంగా రావడం నిజమే, కానీ ఆయన సమయానికే వచ్చుంటే స్వస్థత మాత్రమే జరిగి ఉండేది. ఆయన ఆలస్యం చేసిన స్థితిని బట్టి, ఆలస్యమైన స్థితిని బట్టి అక్కడ పునరుద్ధానం అనే కార్యం, లేక లాజరు చనిపోయిన స్థితి నుండి లేపబడడం అనే కార్యం జరిగింది. ప్రియులారా గమనించాలి. ఒకవేళ మనం కనిపెడుతున్న ఆశీర్వాదం ఆలస్యమవుతుంది అని అనిపించినప్పుడు నీ ఒక గొప్ప సత్యాన్ని గమనించాలి. ఆ సత్యం ఏమిటంటే, నీవు కనిపెడుతున్న ఆశీర్వాదం ఇంకా ఆలస్యం అవుతుందంటే నీవు అనుకున్న ఆశీర్వాదం కంటే మెరుగైన ఆశీర్వాదాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరుస్తున్నాడని నీవు గమనించాలి. ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఊహించి ఏదో ఒక ఆశీర్వాదం కావాలని ఆశిస్తూ ఉండొచ్చు, కానీ ఆ ఆశీర్వాదం ఆలస్యం అవుతూ ఉంటే దేవుడు దానికంటే మిన్నయైన ఆశీర్వాదాన్ని, దానికంటే మెరుగైన ఆశీర్వాదాన్ని నీ కోసం సిద్ధపరుస్తూ ఉంటాడు. స్వస్థత ఎక్కడ? చనిపోయిన వాడు తిరిగి లేపబడడం ఎక్కడ? వాళ్ళు ఆశించింది స్వస్థత, కానీ అక్కడ యేసు ఆ చనిపోయిన లాజరును మరణం నుంచి లేపిన ఆశీర్వాద స్థితిని ఆ కుటుంబంలో కలుగు చేశాడు. చాలాసార్లు మన జీవితాల్లో ఇలానే జరుగుతుంది. మనం ఆశించింది ఆలస్యం అవుతున్నప్పుడు విసిగిపోతూ ఉంటాం, అసహనాన్ని కనపరుస్తూ ఉంటాం, కొన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అలాంటి స్థితిగతులలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆలస్యం అవుతుంటే నీవు అనుకున్న దానికంటే ఉన్నతమైన మెరుగైన ఆశీర్వాదాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ ఉన్నతమైన మెరుగైన దేవుడు సిద్ధపరుస్తున్న ఆశీర్వాదం అది మార్గంలో ఉంటుంది, అది వస్తుంది, అది రావాల్సిన సమయంలో వస్తుంది. అంతవరకు నీవు దేవుని మీద ఆధారపడి కనిపెడుతూ అచంచలమైన విశ్వాసంతో ఉంటే దేవుడు తప్పక నీ జీవితంలో ఆ కార్యం చేస్తాడు. పాత నిబంధనలో యోసేపు కలలు కన్నాడు. ఆ కలలు చాలా ఉన్నతమైన కలలు. ఆ కలలు సాకారం కావడానికి ఎంతో ఆలస్యమైంది.
ఆ కలలు కన్న తర్వాత ఆ కళను గురించి యోసేపు ఏం ఊహించడో మనకు తెలియదు, కానీ యోసేపు ఊహించిన దానికంటే మెండైన ఆశీర్వాదాన్ని దేవుడు యోసేపు జీవితంలోనూ యోసేపు కుటుంబంలోనూ కలుగు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. యోసేపు ఆ కలలు కన్నప్పుడు, ఆ కలలు కనిన తరువాత ఆయన పొందుకున్న శ్రమ, ఆ కలల నెరవేర్పు ఆలస్యమవుతున్న స్థితి చూసినప్పుడు, ఒకవేళ యోసేపు స్థానంలో ఉంటే మనం అసహనానికి గురై ఉండేవాళ్ళమేమో, విసిగిపోయి ఉండేవాళ్ళమేమో. కానీ యోసేపు సహనంతో విశ్వాసం కోల్పోకుండా దేవుని మీద ఆధారపడి దేవుడు యోసేపుకు తోడై ఉండెను అన్న జీవితం జీవించి యోసేపు తాను ఊహించిన దానికంటే మెండైన ఆశీర్వాదాన్ని తన జీవితంలో, తన ద్వారా, తన కుటుంబంలో, అప్పుడున్న కుటుంబానికి మాత్రమే కాదు, తర్వాత రాబోవు తరతరములకు ఆశీర్వాద స్థితిని యోసేపు కలుగు చేశాడు. అలాగూ కలుగు చేయడంలో యోసేపు కనుపరిచిన గొప్ప విశ్వాస స్థితి ఏమిటంటే, ఆలస్యమవుతున్నప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదం కోసం కనిపెట్టగలిగే స్థితి. ఈ దినాన్ని దేవుడు నీ జీవితంలో ఏ ఆశీర్వాదం దాచి ఉంటాడో ఆ ఆశీర్వాదం కోసం కనిపెట్టగలగాలి. కనిపెట్టినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కనిపెట్టినప్పుడు మెరుగైన ఆశీర్వాద స్థితిని పొందుకుంటాం. కనిపెట్టినప్పుడు నీ ఊహకు మించిన, నీ ఆలోచనకు మించిన ఆశీర్వాద స్థితిని దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. అలాంటి ఆశీర్వాద స్థితి నీవు పొందుకోగలిగేటట్లుగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించి, దేవా నేను కనిపెడతాను, నీవు నా కోసం దాచి ఉంచిన ఆశీర్వాదం నాకు దయచే ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. తప్పకుండా దేవుడు నీ కోసం దాచి ఉంచిన ఆశీర్వాదం నీ జీవితంలో దయచేస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితి ఈ మాటలు వింటున్న నీవు పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మేము ఊహించిన దానికంటే ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు ప్రభువా. మేము ఊహించు వాటికంటేను, అడుగు వాటికంటేను అత్యధికముగా చేయడానికి శక్తి కలిగిన దేవుడు ప్రభువా. కనుక ప్రభువా, మా జీవితాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. ఒకవేళ మేము కనిపెడుతున్న ఆశీర్వాదం ఆలస్యమవుతున్నప్పటికీ కూడా ప్రభువా, విశ్వాసం విడిచిపెట్టకుండా నీ సన్నిధిలో కనిపెట్టగలిగే స్థితి ఇక్కడ ఈ మాటలు వింటున్న వారందరికీ, మాకందరికీ దయచేసి నీవు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని మేము పొందుకోగలిగేటట్లుగా నీ కృప మా అందరికీ దయచేయమని, అట్టి కృపలో బిడ్డలను స్థిరపరచమని ప్రార్థన చేస్తూ, వారి అవసరతల్లోనూ సమస్యలలోనూ నీ సహాయం దయచేయమని, వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మీకు కూడా దయచేస్తాడు. God bless you.